ఎస్ ఈజ్ ఇట్? ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Hello my dear staff members, listen to me. We got a new project from Sony because of Harsha. Thank you. Harsha, please come to my cabin. Thank you. Come Harsha, have a seat. Okay sir. You did a great job Harsha. Thank you sir. We have to form a new team for this Sony project. Okay sir. And you have to lead this team. Congratulations. Thank you sir. Excuse me sir. Come in. ఇతను ఏంటి ఇక్కడ ఉన్నాడు? Take your seat. హలో, ఎక్కడున్నావురా? ఇన్ఫ్లుయెన్స్ షాప్ దగ్గర ఉన్నాను రా. చిన్న షాపింగ్ ఉంటే. షాపింగా? రే మా రే, ఇంత త్వరగా ఎలా వచ్చావురా? బా మారవారా నువ్వు. హే, ఎవరి ఫాస్ట్ ఫార్వర్డ్? కదా, దేవతలు కూడా షాపింగ్ చేస్తారా? హే హలో, తన చైన్ అనుకుంటా. హలో హలో అమ్మాయి. రే హర్ష, రే రే అమ్మాయి చైన్ పడేసుకుని వెళ్తుందిరా. అయితే పార్టీ చేసుకుందాంరా. నో వద్దురా. రే పదరా, అమ్మాయి వెళ్ళిపోతుంది. ఇక్కడెక్కడుంది? పద స్టార్ట్ చేయి. రే ఏం చేస్తున్నావురా? బా ఛే, దిగా. నీ వల్లేరా అమ్మాయి మిస్ అయింది. ఎద్దవ్వా ఏడ్సావులే. ఈ అమ్మాయి హే దేవత. ఈరోజు ఎలాగైనా మాట్లాడాలి. వీడేంటి నా ఇంట పడుతున్నాడు? చెప్తా రాని. ఏంటి ప్రాబ్లం? నేను షాప్ లెవెల్ రోడ్లో ఏంటి ఫాలోయింగా? అది మీతో కొంచెం మాట్లాడాలండి. ఏంటి ప్రపోజింగా? నేనెవరో తెలుసా? మీ చైన్. హే, ఇది మీ దగ్గర ఉందా? చాలా ఇష్టం ఇది నాకు. మా అన్నయ్య గిఫ్ట్గా ఇచ్చాడు. చాలా ప్రీషియస్ నాకు ఇది. థ్యాంక్ యూ సో మచ్. సారీ అండి, తెలియకేదేదో మాట్లాడేశాను, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఈ అవకాశాన్ని ఎలాగైనా వదులుకోవాలి. ఎస్ యాహూ.
అన్నా ఇక్కడ చెల్లమ్మ యూత్ బైక్లో వెళ్తాన్నా, ఇక్కడ గాంధీ రోడ్ దగ్గర. సరేనా? ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్లు ఎక్కువైపోయినాయా? ఏంట్రా తన కాల్ కూడా పోవట్లేదు. ఏందిరా అప్పటి నుంచి కాలు కాలిన పిల్ల తిరుగుతాండవో? నీకేం తెలుసురా నా బాధ? 2 days అయింది తనతో మాట్లాడి. రే తను కాల్ చేస్తుందిరా. ఇది మాట్లాడు. హలో హలో చైతు, ఏమైపోయావు? 2 days అయింది, ఒక్క కాల్ లేదు, మెసేజ్ లేదు. గుర్తురా లేదా నేను? నేను అర్జెంటుగా కలవాలి. కలవమని చెప్పి కట్ చేసిందిరా. దానికి కూడా నా పర్మిషన్ కావాలా? చా ఒరే ఫేస్బుక్లో ఫోటో పెట్టి గంట అయింది, ఇంతవరకు ఒక లైక్ రాలేదా బా? హే సారీ, లేట్ అయిందా? మన విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. ఇక మనం కలవడం చాలా కష్టం. మరి ఇప్పుడు ఎలా? నేను వచ్చి మీ ఇంట్లో మాట్లాడేదా? ఏమనుకుంటున్నా, మా అన్నయ్య గురించి చంపేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలబ్బా? హర్ష, ప్రేమలో ఓడిపోవడం సహజమే, కానీ అంతకన్నా విలువైంది జీవితం కదా. ప్లీజ్ ఇంకెప్పుడు ఏడవకు. మా అమ్మకు మాటిచ్చాను, ఏ అమ్మాయి కళ్ళ నుంచి నీళ్లు తెప్పించాను అని. ఇప్పుడు నువ్వు ఏడిస్తే మా అమ్మకి ఇచ్చిన మాట పోతుంది. నేను మాత్రమే నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. నా మనసు కాదు హర్ష, ఎప్పుడూ నీతోనే ఉంటుంది. నాని, ఏందిరా వాడు నైట్ అంతా రూమ్కి రాలేదు? అదిగో వస్తున్నాడు. ఏంట్రా నైట్ అంతా రూమ్కి రాలేదు? ఏమైందిరా? మా ఇద్దరు లవ్ మ్యాటర్ మా ఇంట్లో తెలిసిపోయిందిరా. ఇక మీట కలను అని చెప్పేసింది. నేను చెప్పా కదరా, ఆడపిల్లలంతా అంతే అని. రీఛార్జ్కి షాపింగ్కి మాత్రమే మన అవసరం. ఆడపిల్లకాయలు ఊసరు వాళ్ళు అంటోళ్ళరా, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రంగు మారుస్తారు. కుక్క పిల్లని నమ్మినా విశ్వాసంగా ఉంటుంది, అదే ఆడపిల్లని నమ్మితే నేల నాకించేస్తుంది. ఛ, ఏం మాట్లాడుతున్నారా? ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది లవ్ ఫెయిల్యూర్ అనగానే అమ్మాయిని తిట్టడం. ఒక లవ్ ఫెయిల్యూర్ జరిగిందంటే 50% అమ్మాయిలు తప్పు ఉంటే 50% అబ్బాయిలు తప్పు ఉంటుంది. అది కాక తన ఫ్యామిలీ రిలేషన్స్ కట్టుబడి మనల్ని దూరం చేసుకుని తన ప్రేమను త్యాగం చేస్తుందిరా. ప్రతి ఒక్కరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, తను పక్కనుంతకాలం ఎంత హ్యాపీగా ఉంటామో తను లేనప్పుడు అంత బాధపడతాం. దానికి కారణం తను మనపై చూపించిన ప్రేమ. అయినా ప్రేమించడం అంటే అర్థం ప్రేమించిన అమ్మాయి మనతోనే ఉండాలని కాదురా, తను ఎక్కడున్నా నవ్వుతూ ఉండాలని కోరుకోవడం. చైతు, బ్యూటిఫుల్ నేమ్. నా గర్ల్ ఫ్రెండ్ పేరు కూడా చైతునే.
ఈ పేరు పెట్టుకున్న వాళ్ళు చైన్లు ఎక్కడ పడితే అక్కడ పడేసుకుంటారనుకుంటా. మీరు కూడా అంతేనా? పడేసుకున్నా పర్లేదులే, తెచ్చివ్వడానికి నాలాంటి వాళ్ళు ఉంటారు కదా. నువ్వేం మారలేదు హర్ష, ఇంకా ఇండైరెక్ట్గా మాట్లాడే అలవాటు పోలేదు అస్సలు నీకు. నేను వదిలిపోయానని నీకు బాధగా ఉండొచ్చు, కానీ ఈ 2 years నేను ఎంతగా మిస్ అయ్యానో చెప్పినా అర్థం కాదు హర్ష. ఈ 2 years నేను తలుచుకొని క్షణం అంటూ లేదు హర్ష. ప్రతి నిమిషం ప్రతి క్షణం నీ గురించి ఆలోచనలు. నేను మర్చిపోలేక, మా అన్నయ్య మాట కాదనలేక, ఈ ప్రాణం నన్ను వదిలిపోక ఎంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు హర్ష. నువ్వు లేని ఈ 2 years మోస్ట్ డేంజరస్ పార్ట్ ఇన్ మై లైఫ్. ఇక నిన్ను వదలాలనుకోవట్లేదు చేతు. కలుస్తామని తెలుసు, కానీ ఇంత త్వరగా కలుస్తామనుకోలేదు హర్ష. సరే కానీ రేపు మా అన్నయ్యతో వచ్చి మాట్లాడు. నా కోసం ఆ మాత్రం వెయిట్ చేయలేవా? ఎవరు బాబు నువ్వు? రెడ్డిగుంట కిషోర్ నాతో మాట్లాడాలి. నమస్తే సార్. నమస్తే. మీతో కొంచెం మాట్లాడాలి సార్. వచ్చి కూర్చో. రాకేష్, కాఫీ తామా. నా పేరు హర్ష. నాకు మీ చెల్లెలంటే చాలా ఇష్టం సార్. తనకు కూడా నేనంటే చాలా ఇష్టం సార్. ఎంత ధైర్యం రా నీకు? మా ఇంటికి వచ్చి నా ముందర పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ధైర్యం? నా ధైర్యం ఏంటో తెలుసా సార్? నాకు మీ చెల్లెలపై ఉన్న ప్రేమ. చైతు, అనయ్య ఇలా రామా. తనెవరో తెలుసా? ఎలా ఇస్తాననుకున్నావురా నీకు? తను నా ప్రాణం రా. నిజమేనండి, నేను మీకన్నా బాగా ప్రేమిస్తానో లేదో తెలియదు, కానీ తను మాత్రం నాకన్నా బాగా మీరు ప్రేమిస్తారని చెప్తూ ఉంటుంది. మీపై ఇంత గౌరవం పెంచుకున్న తన అభిప్రాయాన్ని కాదనే నమ్మకంతోనే ఇంత దూరం వచ్చాను. నా చెల్లిని చెల్లెల్లా చూడలేదు, కన్న తల్లిలా ప్రేమించాను. తన మనసు నొప్పించి ఇంకొకరికిచ్చి పెళ్లి చేయలేను. నా చెల్లికి కోటీశ్వరుని తీసుకొద్దామనుకున్నాను, కానీ నిన్ను చూశాక అర్థమైంది కోటీశ్వరుడు అవసరం లేదని, నాలా గొప్పగా ప్రేమించేవాడు కావాలని. నా దగ్గర కోట్లు లేకపోవచ్చు సార్, కానీ మీ చెల్లిని కళ్ళలో పెట్టుకుని చూసుకునేంత ప్రేమ ఉంది. నచ్చావురా. నా ప్రాణాన్ని నీ చేతుల్లో పెడుతున్నా, ప్రాణంగా చూసుకుంటావా? థ్యాంక్స్ అన్నయ్య. ప్రేమ కోసం తాజ్మహల్ కట్టాల్సిన అవసరం లేదు, యుద్ధాలు చేయాల్సిన పని లేదు, ప్రేమను చూపించడానికి సాక్ష్యం అక్కర్లేదు, సాక్షులతో పని లేదు. మనపైన వాళ్ళకి, వాళ్ళపైన మనకి నమ్మకం కలిగిస్తే చాలు. ఆ దేవుడు కూడా ప్రేమ ముందర తల వంచక తప్పదు.